గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 73rd డైలీ మనీ. ఈరోజు మార్కెట్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే సెన్సెక్స్ 97.7 పాయింట్స్ పెరిగి 51,115 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 36 పాయింట్స్ పెరిగి 15,337 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ అలాగే నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్ లో చాలా మంది లక్ష్మీ ఆర్గానిక్స్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడమని చాలా రిక్వెస్ట్లు పెట్టేసరికి లక్ష్మీ ఆర్గానిక్స్ మహానగర్ గ్యాస్ విఐపి ఇండస్ట్రీస్ యొక్క రిజల్ట్స్ వీడియో రికార్డ్ చేసి మన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో లింక్ ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేశాను. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు రిజల్ట్ సీజన్ నడుస్తుంది కాబట్టి అన్ని రిజల్ట్స్ ని మన డైలీ మనుషులు కవర్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. సో నాకు ఇంపార్టెంట్ అనిపించి మీరు తెలుసుకోవాల్సిన రిజల్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ డైలీ మనుషులు కవర్ చేస్తాను. ఇంకేమైనా ఒక రెండు ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నట్టయితే మన ఇన్స్టాగ్రామ్ లో నేను షేర్ చేస్తాను, సో దట్ మీరు అక్కడ నుంచి కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు మన ఇన్స్టా ఐడిని ఫాలో అవట్లేనట్టయితే ఇన్స్టా ఐడి ఒక లింక్ ని కింద కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే సింజిన్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అప్డేట్ విషయంకి వచ్చినట్టయితే యూఎస్ బేస్డ్ కంపెనీ అయిన డైడిక్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఇది బయోటెక్నాలజీ కంపెనీ. వీళ్ళ దగ్గర C1 ప్రోటీన్ సెల్ టెక్నాలజీ ఉన్నది. ఈ C1 ప్రోటీన్ సెల్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేసుకుని వీళ్ళు వేరియస్ వ్యాక్సిన్స్ ని డ్రగ్స్ ని చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో తయారు చేస్తుంటారు. వీళ్ళు ఇప్పుడు సింజిన్ తోని కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఒక డీల్ సైన్ చేశారు. ఈ సింజిన్ అండ్ డైడిక్ టెక్నాలజీ యొక్క పార్ట్నర్షిప్ విషయంకి వచ్చినట్టయితే ఈ కొత్త కోవిడ్-19 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియంట్స్ కి వీళ్ళు C1 ప్రోటీన్ సెల్ టెక్నాలజీ ద్వారా ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎఫెక్టివ్ గా వర్క్ చేసే వ్యాక్సిన్ తయారు చేయబోతున్నారు. అండ్ ఈ టెక్నాలజీ ద్వారా తయారయ్యే వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వీటిని అఫోర్డబుల్ ప్రైస్ కూడా తీసుకురావచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. దీని మీద సింజిన్ ఇంటర్నేషనల్ ఒక CEO అయిన మహేష్ భగత్ గారు ఏం చెప్తున్నారంటే డైడిక్ టెక్నాలజీస్ తో ఇనిషియల్ గా కోవిడ్-19 వ్యాక్సిన్ రిలేటెడ్ గా వర్క్ చేస్తాం, బట్ ఫర్దర్ గా డైడిక్ టెక్నాలజీస్ దగ్గర C1 ప్రోటీన్ సెల్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో ఆ టెక్నాలజీతో వేరియస్ అదర్ వ్యాక్సిన్స్ ని అండ్ అలాగే వేరియస్ డ్రగ్స్ ని డెవలప్ చేయడానికి కొలాబరేట్ అవడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది సింజిన్ రిలేటెడ్ గా చాలా మంచి పాజిటివ్ అప్డేట్ గా మనం అర్థం చేసుకోవాలి. ఈ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో స్టాక్ 4% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ జూలైలోని మనం కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీద వీడియో చేశాం కదా. ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఒక కంపెనీ అయిన హిందుస్థాన్ ఫుడ్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 95% గ్రో అయ్యి అండ్ ఎబిటాలో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 50% గ్రోత్ డెలివర్ చేశారు. ప్యాట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 59% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో గ్రోత్ కనబడుతుంది, బట్ ప్యాట్ లో మాత్రం స్లైట్ డ్రాప్ అన్నది కనబడుతుంది. వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనబడడం కారణం మేజర్ గా రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోవడం వల్ల వీళ్ళకి ప్యాట్ లో డ్రాప్ అన్నది కనబడుతుంది. బట్ ఈ రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే పెరిగిందో ఈ కంపెనీని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు జనరల్లీ ఈ రా మెటీరియల్ కాస్ట్ ని ఒక క్వార్టర్ డిలేలోని వీళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకునే కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి పాస్ ఆన్ చేస్తారన్నమాట. సో మోస్ట్లీ ఈ రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే పెరిగిందో దాని కాస్ట్ ని నెక్స్ట్ క్వార్టర్ లో వీళ్ళు పాస్ ఆన్ చేయొచ్చు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే హిందుస్థాన్ ఫుడ్స్ వాళ్ళ బిజినెస్ లో వస్తున్న డిమాండ్ క్యాటర్ చేయడానికి వీళ్ళ కెపాసిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. కరెంట్లీ వీళ్ళు 300 crores పైన క్యాపెక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు 3 ప్రాజెక్ట్స్ మీద. వీళ్ళు ఉత్తరప్రదేశ్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాంట్ లో ఫుడ్ అండ్ బెవరేజెస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్లాంట్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ Q4 లో ఆపరేషన్స్ రావచ్చు అంటున్నారు. అండ్ వీళ్ళు సిల్వాసా ప్లాంట్ విషయంకి వచ్చినట్టయితే ఇందులో హోమ్ కేర్ లిక్విడ్స్ తయారు చేస్తుంటారు. ఈ ప్లాంట్ మే 2021 కి ఆపరేషన్స్ కి వస్తుంది. ఫుల్ ఫ్లెజ్డ్ కెపాసిటీ యూటిలైజేషన్ Q2 లో అవుతుందని చెప్పి చెప్తున్నారు. అండ్ వీళ్ళు హైదరాబాద్ ప్లాంట్ విషయంకి వచ్చినట్టయితే హోమ్ అండ్ పర్సనల్ కేర్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఈ ప్లాంట్ నుంచి. ఈ ప్లాంట్ కూడా Q4 2022 కల్లా కంప్లీట్ అవుతుంది అంటున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో కీ డెవలప్మెంట్స్ విషయంకి వచ్చినట్టయితే ఇండియాలోని లీడింగ్ షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో 2 టాప్ బ్రాండ్స్ వీళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి సైన్ చేసామంటున్నారు. అండ్ ఈ షూస్ ప్రొడక్షన్ పాండిచేరి ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు సిల్వాసాలో టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీని ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయడానికి డిస్కషన్స్ నడుస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఎండింగ్ కల్లా వీళ్ళు టాప్ లైన్ 2000 crores తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఇమేజ్ లో కనబడుతున్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాప్ బ్రాండ్స్ అన్నిటికీ హిందుస్థాన్ ఫుడ్స్ వాళ్ళ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిటబిలిటీలో డ్రాప్ ఉండడం వల్ల స్టాక్ ఈరోజు 3% కరెక్ట్ అయింది. బట్ కానీ మన ఛానల్ ఈ వీడియో రికార్డ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటికి ఇది 300% పైన రిటర్న్ ఇచ్చింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే వారెన్ బఫెట్ గారు ఇన్వెస్ట్ చేసిన పేటీఎం ఐపీఓకి రాబోతుందని చెప్పి బ్లూంబర్గ్ రిపోర్ట్ చేస్తుంది. ఈ ఐపీఓ మోస్ట్ ప్రాబబుల్లీ దివాళీకి అంటే నవంబర్ లో రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఐపీఓ సైజ్ విషయంకి వచ్చినట్టయితే ఈ $3 billion ఐపీఓ అంటే మన రూపీలో మాట్లాడుకోవాలంటే 21,800 crores ఐపీఓగా ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ పేటీఎం ఐపీఓకి వచ్చినట్టయితే మన కంట్రీలోని ఐపీఓకి వచ్చిన ఫస్ట్ ఫిన్టెక్ కంపెనీ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ మీలో చాలా మంది తెలుసు, నేను ప్రీవియస్ గా కూడా చాలా సార్లు చెప్పాను నేను ఈ షేర్స్ ను హోల్డ్ చేస్తున్నా అని చెప్పి. వీళ్ళు ఐపీఓకి వచ్చినట్టయితే నాకు కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే ఐపీఓకి వచ్చిన తర్వాత రియల్ వాల్యూ అన్లాకింగ్ అన్నది జరుగుతుంది.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హిండ్వేర్ బ్రాండ్ తోని హోమ్ అప్లయన్సెస్ అండ్ అలాగే బిల్డింగ్ ప్రొడక్ట్స్ తయారు చేసే సోమాని హోమ్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ అనే స్మాల్ క్యాప్ కంపెనీ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ కన్సాలిడేటెడ్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 68.2% గ్రో అయ్యి అండ్ ఎబిటాలో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 181.1% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటా మార్జిన్స్ 11.4% గా రికార్డ్ చేశారు. అదే సెగ్మెంట్ వైస్ చూసినట్టయితే వీళ్ళ కన్స్యూమర్ అప్లయన్సెస్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఈ బిజినెస్ లో రెవెన్యూలో 91.5% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిట్ విషయం వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో ఈ సెగ్మెంట్ లో వీళ్ళు జనరేట్ చేసిన ఎబిట్ 63 lakhs అయితే ఈ Q4 లో 7.48 crores గ్రో అయింది, విచ్ ఈస్ రియలీ గుడ్ గ్రోత్. అండ్ వీళ్ళు బిల్డింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ విషయంకి వచ్చినట్టయితే రెవెన్యూస్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 67.4% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 లో 16.33 crores గా ఉన్నట్టయితే ఈ Q4 కి 54.62 crores గ్రో అయింది. ఇది మనం ఈ క్వార్టర్ పర్ఫార్మెన్స్ ని లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తున్నాం. అదే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసాం అనుకోండి వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనబడుతుంది కానీ బట్ ప్రాఫిటబిలిటీలో మనకి డ్రాప్ అనేది కనబడుతుంది. అండ్ మనం వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసాం అనుకోండి బారోయింగ్స్ కూడా తగ్గినట్టు మనకు క్లియర్ గా కనబడుతుంది, విచ్ ఈస్ ఆల్సో గుడ్. సోమాని హోమ్ ఇన్నోవేషన్స్ లిమిటెడ్ ₹2 ఫేస్ వాల్యూ షేర్ మీద 30 పైసా అంటే 15% డివిడెండ్ రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసినట్టయితే వీళ్ళు ఈ క్వార్టర్లో రిలీజ్ చేసిన నెంబర్స్ ఏవైతే ఈ నెంబర్స్ చాలా బాగున్నాయి. ఓన్లీ లాస్ట్ క్వార్టర్ కంపేర్ చేసి ప్రాఫిటబిలిటీలో ఏదైతే డ్రాప్ కనబడుతుందో అది మార్కెట్ కొంచెం స్లైట్ గా నెగిటివ్ గా తీసుకోవచ్చు ఫర్ షార్ట్ టర్మ్, బట్ కానీ ఓవరాల్ గా వీళ్ళ గ్రోత్ రేట్స్ అయితే మాత్రం డెఫినెట్ గా చాలా బాగున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన కంట్రీలోనే ఫేమస్ ఇన్వెస్టర్ అయిన రాకేష్ జుంజున్వాలా గారు CNBC TV18 కి ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్తున్నారంటే మార్కెట్స్ మీద అయితే నేను చాలా బులిష్ గా ఉన్నాను, లాస్ట్ 10 months లోనే నేను ఫుల్లీ ఇన్వెస్టెడ్ గా ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ కమోడిటీస్ విషయంకి వచ్చినట్టయితే నేను కమోడిటీస్ మీద చాలా బులిష్ గా ఉన్నాను, కమోడిటీస్ ఒక అప్ టు నెక్స్ట్ 5 years వరకు ఉండబోతుంది. నేను టాటా స్టీల్ JSPలో లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ అలాగే కమోడిటీస్ విషయంకి వచ్చినట్టయితే మనం క్యాష్ ఫ్లోస్ తో కంపేర్ చేసే వాల్యుయేషన్ స్టిల్ ఇంకా అట్రాక్టివ్ గా ఉన్నాయి. అండ్ నేను ఫార్మా అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశాను. అండ్ అలాగే PSU బ్యాంక్స్ ఒక రికవరీ మీద నేను చాలా బుల్లిష్ గా ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. అండ్ రానున్న రోజుల్లో క్రెడిట్ గ్రోత్ 15% గా ఉండబోతుంది, దీనివల్ల PSU బ్యాంక్స్ గ్రో అవడానికి అయితే చాలా స్కోప్ ఉంటుంది. నేను SBI అండ్ కెనరా బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేశానని చెప్పి ఆయన చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే తొందరలోనే వ్యాక్సిన్ లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్న క్యాడిలా హెల్త్ కేర్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 3% గ్రో అయింది. అండ్ ఎబిటాలో 8% గ్రోత్ డెలివర్ చేశారు. నెట్ ప్రాఫిట్ లో 73% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లో స్లైట్ గ్రోత్ అనేది కనబడుతుంది, బట్ ప్రాఫిటబిలిటీలో మాత్రం డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ క్యాడిలా హెల్త్ కేర్ మేజర్ గా 2 సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుంటుంది, ఒకటి ఫార్మస్యూటికల్ సెగ్మెంట్, ఇంకోటి కన్స్యూమర్ ప్రొడక్ట్ సెగ్మెంట్. ఫార్మస్యూటికల్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మనకి డ్రాప్ అనేది కనబడుతుంది, బట్ వీళ్ళ కన్స్యూమర్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లోని లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైస్ ప్రాఫిటబిలిటీ చూసినట్టయితే వీళ్ళ ఫార్మస్యూటికల్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డ్రాప్ అనేది మనకు కనబడుతుంది ప్రాఫిటబిలిటీలో. బట్ వీళ్ళ కన్స్యూమర్ ప్రొడక్ట్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో దీంట్లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే వీళ్ళ కన్స్యూమర్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లో లైబిలిటీస్ కూడా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనకి డ్రాప్ అనేది చాలా బాగా కనబడుతుంది. క్యాడిలా బోర్డ్ ₹1 ఫేస్ వాల్యూ షేర్ మీద 350% అంటే ₹3.50 డివిడెండ్ రికమెండ్ చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ గైస్, ఎందుకంటే బికాస్ వీళ్ళ వ్యాక్సిన్ కి తొందరలోనే అప్రూవల్ వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఈ కంపెనీకి అది చాలా చాలా పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ క్యాడిలా రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది అరౌండ్ 9:47 కి. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే వీళ్ళు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఏదైతే ఉన్నదో అది 12 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు కూడా సేఫ్ అని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నట్టుగా ఎకనామిక్ టైమ్స్ చెప్తుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈ రోజు అరౌండ్ 1:24 కి మన టెలిగ్రామ్ ఛానల్ ఇమేజ్ షేర్ చేశాను. ఇమేజ్ లో ఏమున్నదంటే లాస్ట్ 1 year లో వ్యాక్సిన్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ ఎంత పర్ఫార్మెన్స్ డెలివర్ చేశాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. పానిషియా బయోటెక్ 200% రిటర్న్ డెలివర్ చేసింది లాస్ట్ 1 year లో. గ్లాండ్ ఫార్మా 118.6% రిటర్న్ డెలివర్ చేసింది. మనం ఇంతకులే మాట్లాడుకున్న క్యాడిలా 79.6% రిటర్న్ డెలివర్ చేసినట్టయితే శిల్పా మెడిక్యూర్ 38.6% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ డాక్టర్ రెడ్డిస్ లాస్ట్ 1 year లో 36.4% రిటర్న్ డెలివర్ చేసింది. అండ్ ఈ వ్యాక్సిన్ ఆపర్చునిటీ గురించి నా పర్సనల్ వ్యూ విషయం వచ్చినట్టయితే ఇది ఇంకా ఎండ్ అయిపోలేదు. ఈ వ్యాక్సిన్ ఆపర్చునిటీ అనేది ఇంకా నెక్స్ట్ 1.5 year వరకు దగ్గర ఉండొచ్చు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన కంట్రీలో మేజర్గా అమైన్స్ తయారు చేసే కంపెనీలు రెండే ఉన్నాయి, ఒకటి బాలాజీ అమైన్స్, ఇంకోటి ఆల్కలీ అమైన్స్. బాలాజీ అమైన్స్ ఒక నెంబర్స్ గురించి మనం 2-3 days బ్యాక్ మాట్లాడుకున్నాం కదా. ఆల్కలీ అమైన్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 62.77% గ్రో అయింది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 97.32% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. లాస్ట్ ఇయర్ Q4 లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 28.79% గా ఉంటే ఈ Q4 లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 35
24.9% గ్రో అయింది. అండ్ వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిటబిలిటీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 88.19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ మనం లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లోని ప్రాఫిటబిలిటీలోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్టయితే లైబిలిటీస్ లో చాలా మంచి డిక్రీజ్ అనేది కనబడుతుంది. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లోని షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అయితే అలాగే లేవు. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లో మనకి సబ్స్టాన్షియల్ డిక్రీజ్ అనేది కనబడుతుంది, విచ్ ఇస్ రియలీ గుడ్. ఆల్కైల్ అమైన్స్ బోర్డ్ ₹2 ఫేస్ వాల్యూ షేర్ మీద 300% అంటే ₹6 డివిడెండ్ రికమెండ్ చేసింది. ఓవరాల్ గా వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ అయితే బాగున్నాయి. బట్ కానీ మీకు బాలాజీ అమైన్స్ అప్పుడు కూడా చెప్పాను, ఈ అమైన్ రిలేటెడ్ కంపెనీస్ చాలా ర్యాలీ అయ్యాయి. సో ఎవరైనా లోవర్ వాల్యుయేషన్స్ లో ఎంటర్ అయితే పర్లేదు, కానీ బట్ ఇంత ర్యాలీ అయిపోయిన తర్వాత ఎంట్రీ అనేది కొంచెం రిస్కీగా మనం అర్థం చేసుకోవాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ 8:24కి ఈటీనో నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎంఎస్సీ ఇండెక్స్, అదే మోర్గన్ స్టాన్లీ కాంపోజిట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఈ ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ వల్ల ఇండియన్ స్టాక్స్ లోకి ఈ రోజు అరౌండ్ $300 మిలియన్ వర్త్ ఇన్ఫ్లో రాబోతున్నట్టుగా ఎడిల్వేస్ ఎస్టిమేట్ చేస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. నవ్ ఈ ఎంఎస్సీ గ్లోబల్ ఇండెక్స్ లోకి వస్తున్న స్టాక్స్ గురించి అలాగే రిమూవ్ చేసిన స్టాక్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వాటి పేర్లు మీరు మళ్ళీ చూసినట్టయితే ఇక్కడ మీకు కనబడతాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, ఎస్బీఐ కార్డ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ చోలా ఇన్వెస్ట్మెంట్ ఇన్ అవుతున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్ ని రిమూవ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ ఎంఎస్సీ రీబ్యాలెన్స్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ ఇమేజ్ చూడాలనుకున్నట్టయితే మీకు అరౌండ్ 8:28కి వెళ్ళినట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే రీసెంట్ గా ఐపీఓకి వచ్చిన బర్గర్ కింగ్ వాళ్ళు Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసినట్టయితే Q4 తో కంపేర్ చేస్తే 20.01% గ్రో అయింది. గ్రాస్ ప్రాఫిట్ లో 23.3% గ్రోత్ డెలివర్ చేశారు. రెస్టారెంట్ ఎబిటాలో మాత్రం -1.8% డీ గ్రోత్ చూశారు. అండ్ ఎబిటా చూసినట్టయితే ఓవరాల్ కంపెనీ ఎబిటా చూసినట్టయితే 85.6% గ్రో అయిందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు రెవెన్యూస్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళు ప్రాఫిటబిలిటీ చూసాం అనుకోండి, యాక్చువల్లీ ఇది లాస్ మేకింగ్ కంపెనీ, ఇది మనకు తెలుసు. లాసెస్ అయితే తగ్గుతూ వస్తున్నాయి. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళు లాసెస్ తగ్గాయి. అండ్ ఈ బర్గర్ కింగ్ బిజినెస్ లో మనం చూడాల్సిన కీ పారామీటర్ వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్. ఈ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ చూడాలంటే యాక్చువల్లీ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల గ్రోత్ అన్నదే లేదు, బట్ డీ గ్రోత్ ఏదైతే ఉన్నదో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే అది తగ్గుతూ వస్తుంది. అండ్ వీళ్ళు టోటల్ స్టోర్ కౌంట్ విషయంకి వచ్చినట్టయితే కరెంట్ ఫైనాన్షియల్ లో వీళ్ళు 16 న్యూ స్టోర్స్ ను ఓపెన్ చేశాం అండ్ 11 స్టోర్స్ ని క్లోజ్ చేసామని చెప్తున్నారు. ఓవరాల్ గా ఫైనాన్షియల్ క్లోజింగ్ నాటికి వీళ్ళు టోటల్ స్టోర్ కౌంట్ 265కి రీచ్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 5 న్యూ స్టోర్స్ యాడ్ చేశారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు ప్రెజెంటేషన్ లో వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్ ఇవన్నీ ఇచ్చారు, కానీ కాకపోతే ఇవన్నీ మనం ఐపీఓ వీడియోలో మాట్లాడుకున్నాం కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్ దోస్ పార్ట్స్. వీళ్ళు రిజల్ట్స్ విషయంకి వచ్చినట్టయితే రిజల్ట్స్ అయితే అంత బ్యాడ్ గా అయితే లేవు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మన కంట్రీలోనే ఉన్న ది లీడింగ్ గోల్డ్ లోన్ కంపెనీ అయిన మనపురం ఫైనాన్స్ వాళ్ళ Q4 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 7.2% గ్రో అయింది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 1.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్యాట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసి 24.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా 4.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ మనపురం ఫైనాన్స్ విషయంకి వచ్చినట్టయితే ఈ ఫైనాన్షియల్ నెంబర్స్ తో పాటు వీళ్ళ సెగ్మెంట్ వైజ్ ఏఎం గ్రోత్ కూడా మనం చూడాలి. అండ్ వీళ్ళ సెగ్మెంట్ వైజ్ ఏఎం గ్రోత్ చూసినట్టయితే వీళ్ళు గోల్డ్ లోన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 12.4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఏఎం లో మనకి డ్రాప్ అనేది కనబడుతుంది 5.6%. అండ్ వీళ్ళ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సెగ్మెంట్ లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 8.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ మైక్రో ఫైనాన్స్ సెగ్మెంట్ లో 11.7% ఏఎం లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వెహికల్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే 21.7% డీ గ్రోత్ కనబడుతుంది. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి 6.5% గ్రోత్ కనబడుతుంది. వీళ్ళ ఓవరాల్ ఏఎం లో మిగిలిన అదర్ సెగ్మెంట్స్ చాలా చిన్న సెగ్మెంట్స్. వీళ్ళ మేజర్ సెగ్మెంట్స్ అయిన గోల్డ్ లోన్, మైక్రో ఫైనాన్స్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేస్తే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు గోల్డ్ లోన్ ఏఎం లో మాత్రం మనకి డ్రాప్ అనేది కనబడుతుంది. అండ్ మన రిటర్న్ రేషియో చూసినట్టయితే వీళ్ళు 6% రిటర్న్ ఆన్ అసెట్ అండ్ 26.4% రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేశారు. రిటర్న్ ఆన్ ఈక్విటీలో మాత్రం లాస్ట్ ఇయర్ Q4 తో కంపేర్ చేసిన లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన మనకి డ్రాప్ అనేది కనబడుతుంది. మనపురం ఫైనాన్స్ బోర్డ్ ₹2 ఫేస్ వాల్యూ షేర్ మీద 75 పైసా డివిడెండ్ రికమెండ్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి, రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.